నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. You follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. కృపా కనికరం గల మా రాజ్యం, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీకే స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి బాబా, మీకే వందనాలు. ఈరోజు విశ్రాంతి దినాన మరొకసారి మీ సన్నిధిగా మమ్మల్ని నడిపించారు. తండ్రి, మీకు వందనాలు. మీకు మాటల్ని బాబా మేము నేర్చుకుని మీ అందు భయభక్తులు జీవించడానికి మేము కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీ చేతికి అప్పగించుకుంటాం. క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారం నుంచి ఇప్పటివరకు దేవుడు మనల్ని కాచి కాపాడి తన సన్నిధిలో సురక్షితంగా ఉంచినందుకు దేవునికి వందనాలు. పిల్లరా, కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పిల్లరా, ఆయన తన శిష్యులతో ఇట్లను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వారికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ శిష్యులకు యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయం ఏంటంటే, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి అని అంటున్నాడు. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. అభ్యంతరాలు రాక తప్పవు. ఎవరి నుంచి అభ్యంతరాలు వస్తాయో వారికి శ్రమ. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, పగ తీర్చు అని నేనే, నాకు స్థలం ఇవ్వుడి అని అంటున్నాడు. ఎవరి నుంచి ఎవరికి అభ్యంతరం వస్తుందో, ఒకరి నుంచి ఒకరికి అభ్యంతరం వస్తే అది దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ శిష్యులకు ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. కొంతమంది యోహానుతో ఉన్నారు, కొంతమంది యేసుక్రీస్తుతో కూడా ఉన్నారు. యోహాను కొంతమందికి బాప్తిస్మం ఇస్తున్నాడు, కొంతమంది యేసుక్రీస్తుకి
కొంతమందికి బాప్తిసం ఇస్తున్నాడు. కొంతమంది వచ్చి పరిసయ్యులు, తర్వాత సద్దుకయ్యులు వచ్చి యేసుక్రీస్తుకి ఏమంటున్నారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారు, మోసే చెప్పిన మాటని వినకుండా ఆయన యొక్క ఆజ్ఞని అతిక్రమించి నీతోటున్నారు అని వాళ్ళకి అభ్యంతరంగా కొన్ని ఆలోచనలు వచ్చాయి. యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్న శిష్యులాగా అంటున్నాడు, ఎవరు ఏ విధంగా అయినా ఉండండి, అభ్యంతరాలు వస్తాయి. ఒకటి కాక రెండున్నప్పుడు అభ్యంతరాలు వస్తాయి, కానీ ఆ అభ్యంతరాలని పట్టించుకుంటూ జీవించకూడదు. ఎవరికైతే అభ్యంతరం కలుగుతుందో, ఎవరైతే అభ్యంతరాన్ని ఇచ్చారో వాళ్ళని దేవునికి అప్పచెప్పాలని అంటున్నారు. అన్యుల నుంచి మనకు అభ్యంతరం వచ్చిందా? ఖచ్చితంగా వస్తుంది. అన్యుల నుంచి మనకు అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి. అడుగడుగున అభ్యంతరాలు వస్తాయి అన్యుల నుంచి మనకు. కానీ క్రైస్తవుల నుంచే క్రైస్తవులకు అభ్యంతరాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు క్రైస్తవ్యంలో భేదాలు ఎక్కువగా పెరిగిపోతాయి. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి ఒకవేళ దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించినట్టయితే ఆ అభ్యంతరాలను పట్టించుకోకుండా జీవిస్తాం. క్రైస్తవంలో ఉండి అభ్యంతరాలను పట్టించుకుంటూ ఉంటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించకపోతే ఆ అభ్యంతరాలు ఇంకా పెరుగుకుంటూ పోతుంటాయి. కనుక అభ్యంతరాలు వస్తే దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. ఎవరు ఏవైనా చెప్పని, ఎవరు ఏ విధంగా ఉండని, మనం ఏ విధంగా ఉన్నాం. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడు, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. సొంతం మన విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. ఒకరి అభ్యంతరాన్ని మనం పట్టించుకోకూడదు. మనం ఏ విధంగా ఉన్నాం ముందు, ఒకరు చెడు చేస్తున్నారా, ఒకరు తప్పు చేస్తున్నారా, లేక ఒకరు అభ్యంతరంగా ఉంటున్నారా, వాళ్ళ విషయంలో పట్టించుకోకుండా మనం ఏ విధంగా ఉన్నాం అది చూసుకోవాలి. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త, నాయందు ఈ చిన్నవానిలో ఒకనిని అభ్యంతరపరచుచున్న వాడెవరో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరంలో రాక తప్పవు, కానీ ఎవరి వల్ల అభ్యంతరం వచ్చునో ఆ మనిషికి శ్రమ. క్రైస్తవంలో ఉన్నప్పుడు మనిషి మట్టి మనిషి, మనిషిలో తప్పులు ఉంటాయి. ఆ తప్పులను చూసుకుంటూ నువ్వు జీవించావనుకో, దేవుడి నుంచి నువ్వు పక్కకు జరిగిపోతావు. ఆ మనిషిని చూడకండి, ఆ మనిషి తప్పులను చూడకండి, వాక్యాన్ని చూడండి. మనం ఏ విధంగా ఉన్నాం, ముందట వ్యక్తి తప్పుగా ఉన్నాడు ఓకే, కానీ ఆ వ్యక్తిని మనము ఏలుబెట్టి చూపిస్తున్నాం కదా, సొంతంగా మనం ఏ విధంగా ఉన్నాం. మనం ఒకవేళ పవిత్రంగా ఉంటే ఒకరిని ఏలెత్తి చూపాలంటారు, కానీ మనమే బరబరలేము, ఒకరిని ఏలెత్తి చూపించడం అది ఎంతవరకు సాధ్యం? కనుక అక్కడ ఏమంటున్నాడు, ఒక రాయి కట్టి లోతైన, మళ్ళీ చదవండి అది,
మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడ్డ వానికి మేలు అంటున్నాడు. రాయి కట్టి సముద్రంలో ముంచి వేయడం వానికి మేలు అని అంటున్నాడు. మన క్రైస్తవ్యంలో మన ముందు ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. ఆ అభ్యంతరాలను పట్టుకొని మనం జీవించినట్టయితే ఇక్కడ ఉండే వాళ్ళం కాం. మన కుటుంబస్తుల్లో కూడా అభ్యంతరాలు వచ్చాయి, మన బంధువులతో కూడా అభ్యంతరాలు వచ్చాయి, తోటి క్రైస్తవులతో కూడా అభ్యంతరాలు వచ్చాయి, అన్యులతో కూడా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటి వరకు మనం ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుని పైన విశ్వాసం పెట్టి జీవిస్తున్నాం. ఎక్కువ శాతం 99% క్రైస్తవులు వాక్యం పైన విశ్వాసం పెట్టరు. పిల్లలు వాక్యం పైన విశ్వాసం పెట్టరు. దేనిపైన విశ్వాసం పెడుతుండ్రు? దేవుని పైన విశ్వాసం పెడుతుండ్రు, క్రీస్తు పైన విశ్వాసం పెడుతుండ్రు, ఇంకా దాసుల పైన విశ్వాసం పెడుతుండ్రు. కానీ వాక్యం పైన విశ్వాసం పెట్టడం, వాక్యం పైన ఎప్పుడైతే బలమైన విశ్వాసం ఉంచుతామో అది పునాది. వాక్యమే పునాది. వాక్యం దేవుడు మనకిచ్చాడు. మనం యేసుక్రీస్తుని చూడలేము. ఈ తరం వాళ్ళం యేసుక్రీస్తుని చూసామా? మనము ఎవరు కూడా చూడలేదు. ఆ తరం వాళ్ళు శిష్యులు చూశారు. ఆయన బ్రతికున్న 35 సంవత్సరాల వరకు ఆ తరంలో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తుని చూశారు, ఆయనను వెంబడించారు. ఆ తర్వాత మనకేమొచ్చింది? వాక్యం వచ్చింది. వాక్యం పైన విశ్వాసం. ఈ వాక్యం పైన ఎప్పుడైతే దృఢమైన విశ్వాసాన్ని ఉంచుకుంటామో మనము నిలకడగా ఉండగలుగుతాం. కానీ తడబడం ప్రియుల. ఎవరు ఎంత కూడా చెవులో చెప్పినా ఆయన గిట్లా, ఈయన గిట్లా, ఆయన గిట్లా అని ఎవరు ఎంత చెప్పినా కూడా మనిషి వాక్యం పైన విశ్వాసం పెడితే ఎవరు ఏ విధంగా నాది నేను మంచిగా ఉన్నాను అనుకుంటాడు. అభ్యంతరాలు నాకు కూడా చాలా వచ్చాయి. కానీ అభ్యంతరాలు ఎవరి నుంచి వస్తాయో వారికి శ్రమ అన్నాడు. మనం వాటి గురించి ఆలోచన చేసుకుంటూ ఒకవేళ ఉన్నామనుకోండి, దేవుడి నుంచి పక్కకు జరుగుతాం, విశ్వాసం నుంచి పక్కకు జరుగుతాం. కనుక అభ్యంతరాలు ఎవరు ఇస్తారో వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. దేవుని దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. ముందు మనం ఏ విధంగా ఉన్నామో అది చూసుకోవాలి. అందుకోసం విశ్వాసులకు యేసుక్రీస్తు ఆ మాట అంటున్నాడు. మళ్ళీ చదవండి, అది లూకాసు వార్త 17వ అధ్యాయంలో. రాకపోట అసాధ్యము, కానీ అవి ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ. 3వ వచనం మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఎవరు ఏ విధంగా అయినా ఉండని, కానీ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఒకవేళ చేతు మీకు అభ్యంతరం పెడుతుందా, ఆ చేతిని కట్ చేయండి అని అంటున్నాడు. కాలు మీకు అభ్యంతరం పడుతుందా, ఆ కాలుని తీసేయండి అంటున్నాడు. కన్ను మీకు అభ్యంతరం పడుతుందా, ఆ కన్ను తీసేయండి అని అంటున్నాడు. అభ్యంతరం ఏది వస్తుందో వాటిని పక్కకు తీసేసి మీరు నా సన్నిధికి రండి అంటున్నాడు. మంచి చదవండి కింద 4వ వచనం. మీ సహోదరుడు తప్పిదం చేసిన యెడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన యెడల అతని క్షమించుము. అతడు ఒక దినంన 7 మార్లు నీ ఎడల ప్రతి తప్పుదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తినని ఎడల అతన్ని క్షమింపవలెను. ఇంకోటి మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్దాం. మళ్ళీ
అక్కడ మంచి మాట ఉన్నది చూడండి. 8వ వచనం. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినడలా దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబట్ట కంటే కుంటివాడవగు అంగహీనుడవున్నో జీవములో ప్రవేశించడం నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరం పరిచినడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒక్కనైనను తృణగింపకుండా చూచుకొనుడి. కన్ను, చేతు, కాళ్ళు దీనికి సాదృశ్యం. కన్ను, చేతులు, కాళ్ళు దీనికి సాదృశ్యం. మన శరీరానికే ఉంటాయి. అదే విధంగా మన కుటుంబంలోనూ ఉంటారు అభ్యంతరాలు. భర్తకు భార్య అభ్యంతరం, తల్లికి బిడ్డ అభ్యంతరం, అత్తకు కోడలు అభ్యంతరం, తండ్రికి కొడుకు అభ్యంతరం. ప్రతి ఒక్కరూ దేవుణ్ణిలో స్థిరంగా ఉంటారు అనేది నమ్మకం లేదు. క్రైస్తవ్యంలో పుట్టి క్రైస్తవంలో పెరిగి క్రైస్తవంలో ముసలిగా అయినా కూడా అత్త కోడల మధ్యలో కొట్లాటలు ఉంటాయి. పుట్టుకతో క్రైస్తవులు ఉన్నారనుకోండి, 2-3 తరాల నుంచి మా కుటుంబంలో మేము క్రైస్తవులమే అని అన్న వాళ్ళ కుటుంబాల్లో కూడా అత్త కోడలలో కొట్లాటలు ఉంటాయి. అంటే కంటికి కన్ను అభ్యంతరమే, కాలుకి కాలు అభ్యంతరమే, చేతుకి చేతు అభ్యంతరం. మరి ఒకవేళ ఈ విధంగా కుటుంబాల్లోనే అభ్యంతరం ఉంటే సంఘాల్లో అభ్యంతరాలు ఉండవా? ఉంటాయి, ఉండవు. ప్రతి ఒక్క మనిషి మనస్తత్వం ఒకళ్ళే రాకుండా ఉండదు. ఒక మనిషి మనస్తత్వం వేరే, ఇంకొక మనిషి మనస్తత్వం వేరే. ఒకరి ఆలోచన వేరే, ఇంకొక ఆలోచన వేరే. ఇటువంటిలో అభ్యంతరాలు ఉన్నప్పుడు ఆ అభ్యంతరాలని తీసి మనం చదివే బదులు బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ వాక్యాన్ని చదువు. ఒకరి అభ్యంతరాలను ఎప్పుడు కూడా ఎత్తి చూపకూడదు. ఒక విషయం చెప్తాను, మా వాక్య ప్రకారం చూపిస్తాను. మొన్న లో 21వ అధ్యాయము, అపోస్తల కార్యము 21వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. నీకు చెప్పినట్లు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుష్యులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షౌరము చేయించుకొనుటకు వారికి అయ్యేడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనులు గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన వానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి.
అంతటా పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపారు. ఇక్కడ ఒక అభ్యంతరం, ముందు నా గురించి చెప్తాను. 2 సార్లు నా గురించి క్రైస్తవులందరూ అభ్యంతరపడ్డారు. 2 సార్లు. ఎప్పుడంటే మా నాన్న చనిపోయినప్పుడు ఒకటి, నా భార్య చనిపోయినప్పుడు ఒకటి. ఎందుకంటే వీళ్ళు అన్యులు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మాత్రము కాదు, నాకు అభ్యంతరంగా ఉన్న వాళ్ళే వాళ్ళు. అయితే వాళ్ళతో ఉన్న చుట్టుముట్టు రక్త సంబంధి బంధుమిత్రులు అందరు కూడా అన్యులే. కనుక నేను దేవుని సన్నిధిలో నుంచి పక్కకు జరగల అవిశ్వాసిని మాత్రం కాలే. నేను చనిపోయిన శవం, బ్రతికి ఉన్న మనిషి, ఈ రెండిటిని పరీక్షించినట్టయితే చనిపోయిన మనిషిని నువ్వు కాల్చినా కాల్చకపోయినా ఏమి చేసినా కూడా సంబంధం ఏం లేదు. అంటే మనిషి చనిపోయిన వ్యక్తి. నేను ఆ అన్నులు చేసే కార్యక్రమాన్ని నేను చేశానని చెప్పేసి చాలా మంది క్రైస్తవులు తమ తమ సంఘాల లోపల చాలా మంది చెప్పుకున్నారు. పిల్లలు సరే చెప్పుకొని పోయిన వాళ్ళని విడిచిపెట్టాం, కానీ విశ్వాసంలో అయితే నేను గట్టిగా ఉన్నాను. నేను నా విశ్వాసాన్ని నేను చెడగొట్టుకోలేదు, చేశా. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు కాదు కనుక ఎవరన్నొక్కరు మంచి దృఢమైన విశ్వాసంలో ఉండి నాకు సపోర్ట్ ఇచ్చినట్టయితే నేను మనస్ఫూర్తిగా నేను ఒప్పుకొని చేశా. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో నుంచి నేను తొలగటం లేదు. ఇంకో విషయం, బైబిల్లో ఒక మాట ఉన్నది, మరణకరమైన పాపం ఒకటి ఉన్నది, మరణకరము కాని పాపం ఒకటి. నేను పాపం చేయలే, కార్యక్రమాన్ని ఏం చేసాము, అది వాళ్ళ కార్యక్రమం వాళ్ళని కంప్లీట్ చేసి పక్కకు జరిగాము. ఇప్పుడు పౌలు కూడా మంచి భక్తుడు, అన్ని సంఘాలకు తిరిగి సంఘాలు కట్టిన ఆయన. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న యూదులు నీ గురించి అభ్యంతర పడుతున్నారని చెప్పేసి ఆయనకి ఏం చేశారంటే, ఇక్కడ ఒక 4 మనుషులు ఉన్నారు, వాళ్ళు దేవునికి ఏదో ఒక మొక్కుబడి చేయించారు కనుక వాళ్ళతో వెళ్ళి ఆ మొక్కుబడిని నువ్వు పూర్తి చేసుకో అని అన్నారు. ఆ విధంగా పూర్తి చేసినట్టయితే యూదులు నీ గురించి తప్పుగా మాట్లాడరని చెప్పేసి అన్నప్పుడు ఆయన వాళ్ళతో వెళ్ళి ఆయన శుద్ధి చేసుకున్నాడట. కానీ దేవుని నుంచి మాత్రం ఆయన పక్కకు జరగలే, అవిశ్వాసంలోకి మాత్రం పోలే. ఆయన దేవునిలో స్థిరంగా ఉన్నాడు. వాళ్ళతో ఆయన కూడా నెత్తి గుండు చేసుకున్నాడు, పక్కకు జరిగేశాడు. అయితే తోటి విశ్వాసులు ఆయన పైన అభ్యంతరపడ్డారా? ఏ విశ్వాసి కూడా ఆయన పైన అభ్యంతర పడకుండా ఆయనతో ఉండి దేవుని సేవ చేశారు పిల్లలు. రెండవసారి దేవాలయానికి వెళ్ళాడు ఆయన. దేవాలయంలో గుడిలో మొత్తం తిరిగాడు ఆయన. తిరిగి మీరు చేసే విగ్రహ పూజ ఎంతో భక్తిపరంగా చేస్తున్నారు మీరు, కానీ తెలియని దేవుడు అని రాయబడింది అక్కడ ఒక దగ్గర అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకి ఎప్పుడు కించపరచలే. నా విషయంలో చాలా మంది అభ్యంతర పడ్డారు, కానీ వాళ్ళు అభ్యంతర పడ్డారు కదా అన్నట్టు నేను ఒకరితో నువ్వు ఎందుకు ఇట్లా అన్నావు అని చెప్పేసి అనలే. నేను
అవసరం లేదు. వాళ్ళు ఎవరు ఏ విధంగా అనుకొని నా భక్తిలో మాత్రం నేనున్నా, నా భక్తిని మాత్రము చెడగొట్టలే నేను. ఇప్పుడు చాలా మంది క్రైస్తవంలో ఉన్నాం మనం, మన తోటి సహోదరులు తోటి అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్నిల్లో ఉన్నారు అనుకోండి. రాఖీ పుణ్యంకి వచ్చి మనకు రాఖీ కట్టేస్తారు. ఆ రాఖీ కట్టిన ఆ దారం పైన విశ్వాసం ఉంచుతామా, లేకపోతే ఆ దారం పైన విశ్వాసం ఉంచి దేవునికి దూరం అవుతాం? తీసేస్తే పడిపోయే దారం, ఆ తీసేసి పడిపోయే దారానికి మన విశ్వాసాన్ని చెడగొట్టుకోలేము. వాళ్ళ యొక్క గౌరవాన్ని, వాళ్ళ యొక్క మర్యాదని భంగపరచలేము. కనుక దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా భయభక్తులుగా ఉన్నామో అది ముఖ్యం. ఒకరు ఏదో అన్నారు, ఇప్పుడు నాకు అన్న వాళ్ళు నాకంటే ఎక్కువ పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. దేవునికి విడిచిపెట్టాను నేను. నా గురించి మీకెవరైనా ఏమైనా చెప్పినా కూడా ముందు బైబిల్ దగ్గరికి రండి, వాక్యం దగ్గరికి రండి, అభ్యంతరాలు పెట్టుకోకండి. ఒకవేళ అభ్యంతరం నా నుంచి ఉంటే ధైర్యంగా చెప్పండి, లేదని కాదు. నేను చేసిన తప్పు ఒకవేళ దేవునికి ఇష్టపరంగా కాకుండా నా నుంచి అవిశ్వాసంలో మీరు పడుతున్నారు అనంటే దాని గురించి నేను మాట్లాడను. కానీ అభ్యంతరాలు మాత్రం పెట్టుకోకండి. ముందు బైబిల్ దగ్గరికి రండి, వాక్యం దగ్గరికి రండి, మీ విశ్వాసాన్ని మీరు గట్టిపరుచుకోండి. మీ విశ్వాసాన్ని మీరు గట్టిపరుచుకోండి. బైబిల్లో ఒక మాట ఉంది, అది మనం చదివిన వాళ్ళమే, మనకు తెలిసిందే. విగ్రహాలకు పెట్టింది మనం తినొచ్చా, తినకూడదా? తినకూడదు. కానీ బైబిల్లో ఇంకా వాక్యంలో ఒకవేళ మనం పరీక్షించి చూసినట్టయితే ప్రార్థన చేస్తే శుద్ధి అయిపోతుంది అని. ఇంకొక దగ్గర కూడా ఏమంటారు తెలుసా, ఒకవేళ కొత్త విశ్వాసం ఉంటే ఆడ జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. కొత్త విశ్వాసం ఉంటే జాగ్రత్త పడండి అని. ఎందుకు? ఆయనకు వాక్యం పూర్తి తెలియదు కనుక మనం జాగ్రత్త. ఈ విధంగా జాగ్రత్తగా ఉండి ఒకరిని మనం కాపాడే ప్రయత్నం చేసుకోవాలి. కానీ మనమే అభ్యంతరపడి ఇంకొకరిని అభ్యంతరంగా మనం దేవుడి నుంచి దూరం చేయకూడదు. వేరే వాళ్ళు ఏదో చెప్పినా కూడా ముందు బైబిల్ దగ్గరకు వచ్చి మనం ఏ విధంగా ఉన్నాం అది మనం పరీక్షించుకొని ఒకరికి అభ్యంతరంగా లేకుండా మనం జీవించాలి. ఇజ్రాయిల్ కూడా అమాలేకులు అభ్యంతరంగా ఉన్నారు. ఇజ్రాయిల్లకు అమాలేకులు అభ్యంతరంగా ఉన్నారు. అప్పుడు సౌలును దేవుడు ఏర్పాటు చేసి అమాలేకుల పైన విజయాన్ని తెచ్చాడు. దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు, అమాలేకుల పైన యుద్ధానికి పంపించాడు, ఇజ్రాయేలుకు విజయాన్ని తెచ్చాడు. అభ్యంతరాలు రాక తప్పవు, కానీ ఆ అభ్యంతరాలని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మరణకరమైన పాపాలు ఉన్నాయా, లేక మరణకరం కాని పాపాలు? క్రైస్తవ్యంలో ఎక్కువ శాతము మరణం కాని పాపాలతో ఉన్నారు పిల్లలు. మరణమయ్యే పాపాలు, ఒకవేళ దొంగతనం చేశాడు అనుకోండి, పట్టి కొట్టారనుకోండి, వాడు భయంతో ఏం చేస్తాడు, మళ్ళోసారి దొంగతనం చేయకుండా జాగ్రత్త వహిస్తాడు. అంటే ఆ పాపము మరణకరం అయిపోయింది. నేను ఒకవేళ కొడితే ఈరోజు నన్ను కొట్టారు, రేపు పోలీస్ స్టేషన్కి పంపిస్తారు, పోలీసు వాళ్ళు నన్ను కొడతారు, మళ్ళీసారి నేను ఇది చేయను అని చెప్పేసి ఏం చేస్తాడు, దొంగతనం చేయడము మానేస్తాడు. అది పాపము మరణించినట్టు. ఇక మరణకరం కాని పాపములు
ఈ మరణకరణం కాని పాపాలు క్రైస్తవ్యంలో చాలా ఉన్నాయి. ఒకరికి అభ్యంతరం పెట్టడం, ఒకరికి అభ్యంతరం పెట్టడం, ఒకరికి అసూయ వేయడం, ఇవి మరణకరం కాని పాపాలు. ఇవి లోపల ఉంటాయి, బయటకు కనిపించవు. చాలా మంది క్రైస్తవ్యాలలో మనస్తత్వాల్లో ఉన్న మరణకరము కాని పాపాలు ఇవే. అభ్యంతరాలు చాలా మందికి తెచ్చిస్తుంటారు. తమ ముఖాలు అద్దంలో చూసుకోరు, కానీ వేరేళ్ళ ముఖాలను చూపిస్తారు పిల్లలు. కనుక మనం బైబిల్ దగ్గరకు వచ్చి వాక్యాన్ని మనం చూసుకోవాలి. వాక్యం దగ్గరికి రాదు, మనది మనం ఏ విధంగా ఉన్నాం. అందుకోసం అక్కడ శిష్యులకు ఏమంటున్నాడు ఆయన చూడండి, 17వ అధ్యాయం లూకాసు వార్త 3వ వచనం. మీ మట్టుకు మీరు జాగ్రత్త వహించుడి అని అంటున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండి అంటలేడు, అక్కడ మీరే అంటుండు. మీరు వేరు, మీరే వేరు. అందుకు ఒక్కొక్క పదంలో ఉన్న అక్షరాన్ని గ్రహించాలి. ఏ అక్షరము ఏం అర్థం ఇస్తుందని. మీరు అనేది ఒకటి, మీరే అనేది ఒకటి. మీరు అంటే అందరు వచ్చారు, మీరే అంటే ప్రత్యేకంగా ఒక్కొక్కరు. అందుకోసం ఇక్కడ శిష్యులకు ఏమంటున్నాడు, మీ మట్టుకు మీరే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి అనలేడు, మీరే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. వాక్యాన్ని చదివేటప్పుడు కూడా మనం ఏ పదము ఏ అర్థాన్ని ఇస్తుంది అది గ్రహించుకోవాలి పిల్లలు. కనుక మనది మన మట్టుకు మనం ఏ విధంగా ఉన్నాము జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకో మాట చూసుకుందాం. 1వ కొరింథీ 8వ అధ్యాయము 13వ వచనం. 1వ కొరింథీ 8వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాం. భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగినడలా నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకున్నట్టుకై నేనెన్నటికి నీ మాంసము తినను అంటున్నాడు పౌలు గారు. త్యాగం చేసేసాడు ఆయన. సహోదరులకు అభ్యంతర పడకుండా ఆయన ఏం చేశాడట, మాంసం తినడమే బంద్ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకరికి అభ్యంతరంగా ఉన్నామనంటే మరణకరము కాని పాపంగా అభ్యంతరంగా ఉన్నామంటే ఏం త్యాగం చేయాలి? ఇంకో మాట మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం చూసుకుందాం, ముగిద్దాం. మార్కు 9:43. అభ్యంతర పరిచినడలా దాన్ని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోకి పోట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతర పరిచినడలా దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించడం మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచినడలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. నరకంన వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి
నరకంన వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. కనుక అభ్యంతరాలుగా ఎవరు ఏ చెప్పినా కూడా మనం ఒకరిని అభ్యంతరంగా మనం ఆలోచన చేయకూడదు. పిల్ల దేవుని దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. మనది మట్టుకు మనం ఏ విధంగా ఉన్నాం, ఒకవేళ మరణకరము కాని పాపంగా మీకు అభ్యంతరం ఉంటే, మరణకరణం కాని పాపంగా అభ్యంతరంగా ఉంటే వ్యతిరేకించండి. మరణకరమైన పాపంగా ఉంటే ఆ పాపం మనిషిది మరణమే అయిపోతుంది ఆ పాపం. కానీ మరణకరము కాని పాపము అంటే అది మళ్ళీ 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 చేసే స్వభావం ఉంటే ఆ పాపం ఏంటిది? స్వార్థము, కపటము, ఈర్ష, ద్వేషము, ఒకరి గురించి మాట్లాడము చెడుగా, ఒకరి గురించి ఎక్కించి చెప్పడము, విశ్వాసంలో ఉన్న వాళ్ళని కూడా అవిశ్వాసంలోకి తీసుకురావడము, ఇటువంటి పాపాలు అవి మరణకరము కాని పాపాలు. ఆ విధంగా ఉంటే మనిషితో మనం మాట్లాడవచ్చు. కానీ చిన్న చిన్న విషయానికి కూడా అభ్యంతరాలు పెట్టుకొని తమలో అభ్యంతరం ఉండి ఇతరులకి అభ్యంతరంగా చూపించేటట్టు ఉంటే దేవునికి ఇడిచిపెట్టండి, దేవుని వారికే శ్రమ. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? కన్ను అభ్యంతరంగా ఉన్నదా, కన్నుని తీసి అంటున్నాడు. కాళ్ళ అభ్యంతరం ఉందా, కాళ్ళను తీసి అంటున్నాడు. ఈ అభ్యంతరాలు కాకుండా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి. కనుక మనస్తత్వాల్లో మనలో ఎటువంటి దురుద్దేశాలు ఉంచుకోకుండా మనం దేవుని సన్నిధిలో మనం మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరలోకముందున్న మా తండ్రి మీకు వందనాలు. కృపా కనికంగల మహారాజ్యాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అభ్యంతరాలు రాక తప్పవు అని అంటున్నావు తండ్రి. బాబా, మరి ఎవరికి కూడా మేము అభ్యంతరంగా ఉండకుండా మా మట్టుకు మేము తండ్రి బాబా మీ యొక్క సన్నిధిలో స్థిరంగా ఉండేలాగా మాకు సహాయం తెచ్చి కోరుకుంటూ క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము.